నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన బండి సంజయ్ సిట్ విచారణ. సిట్ అందించిన వివరాలు చూసి షాక్ అయ్యానన్న సంజయ్. లోక్సభ ఎన్నికల్లో ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ గెలిచింది. బెంగళూరు ఓట్ అధికార ర్యాలీలో రాహుల్ గాంధీ కామెంట్స్. కేంద్ర కేబినెట్ కీలక సమావేశం. ట్రంప్ టారిఫ్ వార్ పైనే ప్రధాన చర్చ. విశాఖ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో బాధితులకు పరిహారం. 10 లక్షల చొప్పున మృతులకు ఎక్స్ గ్రేషియా. డీటెయిల్స్ చూస్తే తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్ అయినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన ఫోన్ తన కుటుంబ సభ్యులతో పాటు తన ఓఎస్టీ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు తాను గుర్తించానని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్లు ఎక్కువ సార్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్ ట్యాప్ చేశారని వివరించారు. మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు అరెస్టులు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము, ఎటు పోతున్నారు, ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా, మీరు ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ ఎక్కడా, ఏడే చేస్తున్నారు అని చెప్పించి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి. మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి, మీరెవరన్నా, మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఏదైనా భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటరా అన్న ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకైతే దరిద్రులు వీళ్ళు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓట్ల చోరీ కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన, నేను రాజకీయ కుటుంబంలో జన్మించాను, నాకు ఎన్నికలంటే ఏమిటో తెలుసన్నారు. 20 ఏళ్లుగా నేను స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో, పోలింగ్ బూత్లు ఎలా మేనేజ్ చేయబడతాయి, ఓటర్ లిస్ట్, ఫామ్ 6, ఫామ్ 17 ఇవన్నీ తనకు తెలుసన్నారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే ఫలితాలు మరో రకంగా వచ్చాయని అన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి ఎన్నికలను చోరు చేస్తున్నాయని, ఇది దేశానికి వ్యతిరేకమన్నారు. क्योंकि वो जानते हैं कि अगर हिंदुस्तान की जनता ने
इसी डेटा को लेकर सवाल पूछना शुरू कर दिया तो उनका पूरा ढांचा कोलैप्स कर जाएगा। मैं यहां इस स्टेट से गारंटी देके कह रहा हूं, हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ एक सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं। इलेक्शन कमीशन बीजेपी का नहीं है, इलेक्शन कमीशन संविधान के लिए काम करता है, और कर्नाटक में सीट चोरी की गई है। एक लोकसभा को हमने जांच करके निकाला है, मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं। जो कॉन्स्टिट्यूशन का फाउंडेशनल आइडिया है, 1 मैन 1 वोट, इस पर इलेक्शन कमीशन और उसके सारे के सारे अफसर आक्रमण कर रहे हैं। इसका मतलब वो संविधान వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం దేశ ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% టారిఫ్లపై చర్చ జరగనుంది. ఈ టారిఫ్లలో 25% టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. మిగతా 25% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇవి భారతదేశ వాణిజ్య విధానాలపై ప్రభావం చూపుతాయి. అలాగే రష్యాతో ఇంధన, సైనిక సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ వీటిని అమలు చేస్తున్నారు. టారిఫ్లు తగ్గించాలంటే రష్యా నుంచి ఇంధనం, ఆయుధాలు కొనడం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఈ టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగనుంది. విశాఖ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సీఎం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఓ వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 3 మృతి చెందారు. మరో 3 కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. టాలీవుడ్ సినిమా షూటింగ్లు ఆపేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్లను ఎక్కడికక్కడ నిలిపేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. సినిమా కార్మికుల వేతనాల పెంపు వివాదానికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో నిర్మాతలను షూటింగ్లు ఆపేయాలంటూ ఛాంబర్ పిలుపునిచ్చింది. తదుపరి సూచనలు వచ్చే వరకు ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిలిం ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసమే కట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను ఆపేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా తమపై ఎదురుదాడి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదవాళ్లకు సక్రమంగా ఇల్లు ఇస్తే ఇవాళ ఇల్లు అడిగేవారు కాదని స్పష్టం చేశారు. పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదా అంటే 2 కారణాలు అర్థమైంది నాకు. ఒక కారణం, ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు 2,000-2,500 మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఈ 592 నీకిస్తా అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే, ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ 592 కుటుంబాలకు ఇస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి, ఈ
ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అదిగో నీ ఇల్లు వాటా దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండవ కారణమైతే ఈ రెండు కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన 6 సంవత్సరాలైనా పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది. అటువంటి విషయంలో మిత్రుడు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇంతకు ముందున్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కానీ దాని మీద పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేశారని చూడలే. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో మరో 4 రోజుల వానలు దంచికొట్టనున్నాయని పేర్కొంది. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. We will updates. Keep watching 4Sides TV.